రాజధాని అమరావతిలో నిర్మాణమవుతున్న ఎమ్మెల్యే క్వార్టర్స్ ని ఈ నెల 13న జేఐడీకి అప్పగిస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. అమరావతిలో రోడ్లు, భవన నిర్మాణ పనులను మినిస్టర్స్ నారాయణ, అనగాని సత్యప్రసాద్, సవిత పరిశీలించారు. జేఐడీ టవర్స్, మంత్రుల నివాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ని పరిశీలించారు. నిర్మాణ పనులు జరుగుతున్న తీరుని సహచర మంత్రులకి వివరించారు మంత్రి నారాయణ. రాజధానిలో భవనాలను చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు మంత్రి సత్యప్రసాద్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఇవి గ్రాఫిక్స్ కావు, ప్రభుత్వం నిర్మించిన భవనాలను వైసీపీ నేతలు కళ్లు తెరిచి చూడాలన్నారు మంత్రి సత్యప్రసాద్. ఎన్నిటి తాళాలు కూడా జీఐడీకి అప్పచెప్పడం, లాటరీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్పీకర్ గారి ద్వారా ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు ఇద్దామని చెప్పేసి ఏదైనా నిశ్చయించుకో చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విధ్వంసం తర్వాత మళ్ళా ఈ కట్టడలన్నీ కూడా బాగున్నాయా లేవా అని చూసి అడిషనల్ ఖర్చు పెట్టి ఐఐటీలన్నీ అలాగే కమిటీలు వేసుకుని ఇవన్నీ కూడా చూసుకుని దాన్ని చేయడం కూడా ఎంతో కష్టమైంది. అయినప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి చేశాం. అది మా యొక్క చిత్తశుద్ధి. రాజధాని ఇక్కడే రావాలా, సెంట్రిక్ గా ఉంది, ఇది స్టేట్ కి తప్పకుండా 30,000 ఎకరాలు రావాలని చెప్పినటువంటి వ్యక్తి మాట మార్చి మరి 3 రాజధానులు అన్నాడు, ప్యాకెట్ అన్నాడు, ఇదన్నాడు, చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొత్తగా పిచ్చిగా మ్యావిగాన్ అంటా ఉన్నాడు, మళ్ళీ విజయవాడ అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. అట్లా అంటే చెప్పాను నేను మొన్న కూడా, ఎవరిని కూడా సుభిక్షంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి. ఆగస్టు 13 తారీఖున గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా జగన్ ఒప్పుకొని ఆ తర్వాత 3 ముక్కలాట ఆడారని విమర్శించారు మంత్రి సవిత. ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూటమి అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టిందన్నారు. 33,000 మంది కార్మికులు నిరంతరం కష్టపడి అమరావతిని నిర్మిస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. రోజు మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు చూస్తున్నాం సుమారుగా 33,000 మంది కార్మికులతో మరి వేలాది హిటాచీలు కేంద్రంతోనూ ఎక్కడికక్కడ పనులు మరి డే అండ్ నైట్ పనులు చేయిస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అనే విషయం తెలియజేస్తున్నాం. మరి వైసీపీ పార్టీ వారు 3 ముక్కలాట చేసి 3 రాజధానులు అన్నారు. ఎక్కడ ఏమీ చేసింది లేదు. అక్కడ కూడా వెళ్ళి దాచుకోవాలని చేశారే తప్ప మరి వైసీపీ పార్టీకి అని వైసీపీ నాయకుడు గొడ్డల పార్టీ అధ్యక్షునికి గాని అమరావతి గురించి మాట్లాడే అర్హతే లేదన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.